మొన్న కాకరకాయల గురించి ఒక కథ చెప్పాను గదా! ఆ కథ విన్నాక మా బావ కట్ట ప్రాణం కలుక్కుమన్నదంట. కాకరకాయలను చూడగానే ఇంక పట్టుకెళ్ళిపోదామని జెప్పేసి ఇంటికైతే పట్టుకొనొచ్చిండు. "ఏం జేస్తావో చెయ్యి, కాకరకాయల గురించి బానే మాట్లాడావు గదా! ఇప్పుడేం స్పెషల్ జేసి పెడతావు" అని జెప్పేసి అన్నాడు. కాకరకాయలు ఇస్తూ ఇస్తూ ఒకటే మాట జెప్పిండు. "కనులకు విందుగా, పంటికి కమ్మగా, కడుపుకు నిండుగా ఉండాలి నువ్వు చేసిన రెసిపీ తినగానే" అని జెప్పేసి ఒకటే మాట అన్నాడు. ఏం జేసి పెడదామా అనుకున్నా. అప్పుడెప్పుడో జామన్‌లో జేసినా. మళ్ళీ ఇప్పటి వరకు జేసింది లేదు. సరే ఒకసారి ఇదే చేసి పెడితే బావుంటది గదా అని డ్యూటీ నుండి వచ్చేసరికైతే చేసి పెడదామనైతే ప్రిపేర్ జేస్తున్నా. మన చేతి వాటమో ఏమో తెలీదు గానీ, కాకరకాయ పచ్చడి ఎన్ని సార్లు జేసినా భలే టేస్ట్ వస్తదబ్బా! నాకైతే మస్తు నచ్చిద్ది. ఒక్కసారి ఏసాననంటే మళ్ళీ మళ్ళీ వేయకుండా అంత పర్ఫెక్ట్‌గా కలిసిపోతుంది. కాకరకాయ పచ్చడి ఒక్కొక్కరు ఒక్కోలా ట్రై చేస్తారు. అంటే కొంతమంది నిమ్మకాయ రసంతో ట్రై చేస్తారు. కొంతమంది చింతపండు గుజ్జుతో ట్రై చేస్తారు. నేనైతే చింతపండు గుజ్జుతోటే ట్రై చేస్తా. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందబ్బా! ఏ మాటకి ఆ మాటే. పచ్చడంతా అయిపోయాక కలిపేసి ఇంకా వేడి వేడి అన్నం వేసుకొని తినేస్తే అబ్బబ్బబ్బా! ఏమన్నా ఉండిందా అసలు. పచ్చడి మాత్రం సూపర్ టేస్ట్ ఉందబ్బా! పిల్లలైతే మస్తు ఇష్టంగా తిన్నారు. వాళ్ళు ఇష్టంగా తింటే మనకు కావాల్సిందేముంది. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.